నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో మత్స్యకారులు పర్యటించే కార్యక్రమంలో భాగంగా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సీదిరి అప్పలరాజు కొడుకు 6వ చేసిన యాక్సిడెంట్ గురించి ఆయన ప్రస్తావిస్తూ ఆయన 18 ఇయర్స్ యువకుడు ఏదో తెలియక చేసిన తప్పుని ఈరోజు మర్డర్ కేసుగా కూటమి ప్రభుత్వం చిత్రీకరిస్తుందని చెప్పేసి ఆయన మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చండి? అసలు ముందు యాక్సిడెంట్ జరగడం చాలా బాధాకరం అండి. ఎవరికైనా ప్రమాదం అన్నది జరుగుతూ ఉంటాయి. ఆయన చెప్పినది ఎలా ఉందంటే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలాంటి మాటలు మాట్లాడితే ఆయన్ని ఇంకొక 10 మంది ఆదర్శంగా తీసుకుంటారండి. ఈయనకి ఎలా ఉందంటే చనిపోతే ఏముందిలే అన్నట్టు మాట్లాడారు. అసలు ఫస్ట్ ఆయన దాని గురించి ఏం చెక్ చేశారు, మర్డర్ కేసు అని పెట్టారు అని చెప్తున్నారు. ఒక మనిషి చనిపోయారు, అసలు ఎవరు అక్కడ మర్డర్ కేసు పెట్టలేదు. ఫస్ట్ సెక్షన్స్ అన్నీ పాపం కొంచెం రివైజ్ చేసుకుని ఆయన చెక్ చేస్తే తెలుస్తుంది. అక్కడ ఎవరు మర్డర్ కేసు పెట్టలేదు. అది ఎవరైనా అంతే, ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, ఎవరి మీదన్నా పెట్టే కేసే పెట్టారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే పాపం ఆరవ్ వర్మ కూడా ఇప్పుడు కొంచెం ఇందులో ట్రామాలో ఉండుంటాడు. బట్ స్టిల్ మనం రూల్స్ ఫాలో అవ్వాలి కదండి. 18 ఏళ్ళకి ఆ అబ్బాయికి ఇంకా లైసెన్స్ లేదు, అండ్ అది బుల్లెట్, అండ్ హీజ్ ఆన్ ఎల్ఎల్ఆర్ మీద ఉన్నప్పుడు వెనకాల ఒక వ్యక్తి, లైసెన్స్ ఉన్న వ్యక్తి కూర్చోవాల్సిందే తప్పకుండా. సో అది రాత్రిపూట 9:15 తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఇది. 9:15 తర్వాత ఒకే ఎల్ఎల్ఆర్తోనే ఉన్న అబ్బాయి డ్రైవింగ్ చేయడాన్ని మన ఇంట్లో వాళ్ళు ఎంతవరకు సమర్థిస్తామండి? నేను ఒక తల్లిగా అయితే నేను సమర్థించాను. ఒక మాజీ మంత్రి కొడుకుని అలా వాళ్ళు ఏంటండి, మనం నేర్పించాల్సిన డిసిప్లినే కదా. ఆ బాబు ఇప్పుడు ఏ ట్రామాలో ఉన్నాడో అది పక్కన పెడితే మనమే తప్పు చేసాం ఫస్ట్ ఫ్యామిలీగా. బాబుని ముందుకలా బాబు ఇది టైం కాదు అని మనం చెప్పాలి కదా, అది చెప్పలేదు. సరే అయిపోయింది, అంత డ్రామా జరిగింది. కానీ ఒక నడుచుకునే వచ్చే వ్యక్తి అంత దారుణంగా చనిపోయాడంటే ఆ బాబు ఎంత స్పీడ్లో ఉన్నాడు అన్నది కూడా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. సో బాబు చాలా ఫాస్ట్గా ఉన్నాడు ఆరవ్ వర్మ అన్న అబ్బాయి. అండ్ అనుకోకుండా ఒక యాదవ్ కులానికి సంబంధించిన ఆయన చనిపోయారని తెలిసింది. పాపం వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా డౌన్ గ్రేడెడ్ అని తెలిసింది. ఇంట్లో వాళ్ళ వైఫ్కి కూడా బాగోదు అని. మన టీడీపీ ప్రభుత్వం వాళ్ళకి 10 లక్షలు వెంటనే శాంక్షన్ చేయడం చాలా మంచి ఇదండి. బట్ ఏంటంటే ఇక్కడ ఇదంతా జరిగింది ఆయన రాత్రికి రాత్రి ఒక అరగంటలో ఒక మాజీ మంత్రి అయి ఉండి రూల్స్ తెలిసి అన్నీ తెలిసి ఏమంటారు ఆ యాక్సిడెంట్ని వేరేగా అంటే తప్పుదో పట్టించేలా చేశారు. అది ఇంకా పెద్ద నేరం అండి. ఈ అబ్బాయి చేసిన దానికన్నా పెద్ద నేరం అది. యాక్చువల్లీ తప్పుదో పెట్టించారు. వాళ్ళకి కావాల్సిన ఒక మనిషితో తనే చేయించాడని అప్రూవ్ చేయించేసుకున్నారు. పోలీసులు అందరూ కుమ్మక్కయ్యారు, చేసేసారు. అంటే వాళ్ళందరూ ఓకే అబ్బాయిని ఊరు వదిలి పంపించేసేలాగా అన్నీ ప్రిపేర్ అయిపోయారు, పంపించేశారు, వైజాగ్ పంపించారు, అన్నీ అయిపోయింది. సో ఏం నేర్పుతున్నామండి మనం? ఈయన వచ్చి మాజీ ముఖ్యమంత్రి, అంత పెద్ద ఒక పార్టీకి అధ్యక్షుడు వచ్చి ఏం చెప్తున్నారు? ఏముంది, అదేం తప్పు కాదు, ఆ బాబుని ఇలా చే ఈయనకేం జరిగిందండి? ఆ కోడికత్తి ఇన్సిడెంట్లో జరిగింది కూడా 18 ఏళ్ల బాబే. ఆ బాబు కెరియర్ 6 సంవత్సరాలు ఆడుకున్నారండి. కోర్టుకి రమ్మంటే రాలేదు. జస్ట్ ఆయన ఎలక్షన్ డ్రామా కోసం, ఆయన అధికారంలోకి రావడం కోసం ఆ అబ్బాయిని వాడుకున్నారు. ఆ అబ్బాయి ఆరోగ్యం క్షీణించింది, ఆ అబ్బాయి కెరియర్ పోయింది, వాళ్ళ అమ్మగారు బతిమాలుకున్నారు. అప్పుడు 18 ఏళ్ళు గుర్తు రాలేదండి. అప్పుడు 18 ఏళ్ళు చిన్నబాబు కాదా, ఇప్పుడు 18 ఏళ్ళు చిన్నబాబు అయిపోయాడు. ఎందుకు? డబ్బులున్నాయి, మాజీ మంత్రి, మీ పార్టీ కాబట్టి. అంటే ఎలా చూడొచ్చు జగన్ గారి తీరు ఇక్కడ? యాదవ్ కులానికి సంబంధించిన దానయ్య అనే వ్యక్తి చనిపోయిన ఆయనకి సంతాపం తెలియచేయని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటూ మాజీ మంత్రి కొడుకుని సపోర్ట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే చెప్తున్నానండి, ఇక్కడ సంతాపం చెప్పాల్సిన దగ్గర సంతాపం చెప్పట్లా. ఆయన వెళ్ళి ఏదో పరామర్శించడానికి ఎలా ఉందంటే రాబందుల్లాగా ఎవరు దొరుకుతారా, ఎవరిని పరామర్శిద్దామని చూస్తున్నారు. కానీ అసలు యాక్చువల్గా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో ఎవరిని మనం పరామర్శించాలండి? ఎవరికి మనం సపోర్ట్ చేయాలి? ఒక ఫ్యామిలీ వాళ్ళ బ్రెడ్ ఎర్నర్ని కోల్పోయిందండి. ఆయన లేకపోతే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి ఇప్పుడు? అది ఆయన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఉన్న స్టేచర్కి ఆయన కింద ఒక 100 మందో 1,00,000 మందో ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలండి. అంతేగాని నేనే గొడ్డలతో వేటేసేసాను, ఇది ఎంత పెద్ద లెక్క కాదు అని ఆయన చెప్పినట్టు ఉందండి ఇది ఎగ్జాంపుల్. అంటే ఎలా చూడొచ్చండి, మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఓడిపోయిన తర్వాత, ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లు కానీ, ఆయన పర్యటనలు కానీ, ఆయన పరామర్శలు కానీ ఎలా ఉన్నాయండి? అసలు మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు రాజధానిదే ఎగ్జాంపుల్ తీసుకోండి.
వచ్చాక 2024 నుంచి 26 వరకు ఇప్పటికి 5 సార్లు మాట మార్చారండి ఆయన. ఒకరోజు విజయవాడ అంటారు, ఒకరోజు వైజాగ్ అంటారు, ఒకసారి మావిగన్ అంటారు. అసలు అది ఏ భాష కూడా ఎవరికి తెలియదు, మావిగన్ అంటారు. గన్ను ఉంటే చాలు ఆయనకి, అది పెట్టేశారు. ఇంకో రోజు విశాఖపట్నం అంటారు, ఒకరోజు కడప అంటారు. మరి ఆయన పరిస్థితి ఏంటో మీకే అర్థం కాలేదు. లేకపోతే ఓడిపోయినన్న ట్రామాలో ఉండి అలా మాట్లాడుతున్నారు. ఎవరిని పరామర్శించాలి, ఎవరిని సపోర్ట్ చేయాలి? ఇప్పుడు ప్రతి దానిలో రాజకీయం కాదండి, దేనికైనా కొంచెం ప్రజాస్వామ్యానికి చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్ది. ఇప్పుడు పోలీసు ఉన్నారు, కోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. బట్ ఈయన రాజకీయంగా చేయాల్సింది ఏంటి? ఎవరికి సపోర్ట్ ఇవ్వాలో అదండి. అందుకని ఒక మానవత్వం కోల్పోకూడదు కదా. నాకు నెక్స్ట్ ఇప్పుడు ఈ ఓకే నా సపోర్టర్ కాబట్టి వీళ్ళని సపోర్ట్ చేస్తాను, అలా కాదు కదా. సో ఆయన గురించి, ఆయన మనస్తత్వం గురించి అర్థమైందండి. పాపం ఆయన ట్రామాలో ఉన్నారు, అది మనం అర్థం చేసుకోవాలి.